హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే టాపిక్ కట్ వర్క్ బ్లౌజ్కి సంబంధించింది. దీని పేరు వచ్చి క్యాన్వాష్ అంటారు. ఇది మనకి డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఏదైనా సరే మనం అనుకున్న మోడల్ ఫిట్గా నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం క్యాన్వాస్ ఖచ్చితంగా వాడాలి. ఈ క్యాన్వాస్ వల్లే అంత లుక్ మనకు కనిపిస్తుంది. నార్మల్గా మీరు లైనింగ్తో తెప్పేసినా సరే అంత లుక్ రాదు. చూస్తున్నారు కదా, నేను యూ షేప్లోని రౌండ్ నెక్ కుట్టాలన్నమాట. ఈ బ్లౌజు ఆల్రెడీ స్టిచ్ చేశాను, మీకు ఆల్రెడీ ఒకసారి పెట్టాను. ఫస్ట్లోని రానప్పుడైతే నేనైతే బాటిల్ మూత కానీ ఏదైనా సరే రౌండ్ షేప్లో మీకు తీసుకొని చిన్న షార్ట్ అవుట్ చేశాను. ఎక్కువగా కుట్టడం వల్ల కొంచెం మనకు అలవాటు మీద రొటీన్ అనమాట. దీని ఇబ్బంది పడక్కలేదు. ఇలా మనం స్క్వేర్ టైప్లో ముందు తీసుకొని అక్కడ చిన్న రౌండ్ షేప్లో ఒక 6 ఇంచ్ పైకి ఇట్టి అక్కడ రౌండ్ షేప్ తీయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆ నెక్ డీప్ వెడల్పు బట్టి మనం చూసుకోవాలి. ఈ రౌండ్ షేప్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక్కొక్క ఇంచ్కి చిన్న చిన్న డ్రాప్ చుక్కలో పెట్టుకొని వెళ్ళామంటే మనం ఆ రౌండ్లో ఆ గ్యాప్లోనే ఒక్కొక్క ఇంచుకి మాత్రమే రౌండ్ షేప్ తీసుకుంటూ రావాలి. అలాగా లైట్గా ముందు మనం రౌండ్ షేప్ ఇచ్చుకుంటే తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా చిన్నది అటు ఇటు అయినా సరే కవర్ చేసుకుంటే మళ్ళీ రెండోసారి డ్రాయింగ్ చేసుకోవాలి. అంటే నా దగ్గర కట్ వర్క్ స్కేల్ లేదు, నేను తీసుకోలేదు. నెక్స్ట్ అది తీసుకుంటే కనుక దాంతో కూడా ఒక వీడియో పెడతాను. ఈ విధంగా మనం కట్ వర్క్ కట్ చేసుకున్నాక ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకోవాలి. మీకు అది వీడియో తీయలేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాయిగా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో పిన్ పెట్టుకున్నామంటే మనకు అక్కడ కదలకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు. చాలా నెమ్మదిగా కట్ వర్క్ మాత్రము స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. మీకు 3 మినిట్స్లో చెప్తున్నాను కానీ నాకు ఎక్కువ టైం తీసుకుంది. హ్యాండ్స్కి పెట్టాను, నెక్కి పెట్టాను. చూస్తున్నారు కదా, మొత్తం టోటల్ మన ఓవర్లాక్ మిషన్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా. ఓవర్లాక్ మిషన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, కొంచెం వాంటింగ్ వల్ల దాన్ని వాడలేదు ఇన్ని రోజులు. ఈ విధంగా చూశారు కదా, మనకు నచ్చిన మోడల్ మనం తీసుకోవచ్చు. క్యాన్వాస్ ఉందంటే ఖచ్చితంగా సరే మనకు నచ్చిన డిజైన్ మనం ఫిట్గా తీసుకురాగలం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ విధంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మరి మనం కస్టమర్కి ఇచ్చేసిన తర్వాత అవ్వదు కాబట్టి షార్ట్ వీడియోలు గట్రా ముందే తీస్తున్నాను. ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా పెట్టాను. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. నెక్ దగ్గర గట్రా చూడండి, ఈ విధంగా చాలా బాగుంది. దీనికి ఏ విధంగా యాంగిల్స్ తయారు చేసినా చూడండి. ఎందుకంటే శారీ వేరే అనమాట. శారీ అసలు మాట వింటలేదు. కొంచెం బాగుంది శారీ కలర్ కూడా. దాంట్లో కొంచెం క్లాత్ తీసుకొని ఇలా వేసిన యాంగిల్స్ ఎక్కువ వేయమన్నారనమాట. మీకు ఎలా ఉందన్నది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మోడల్ ఎలా ఉందన్నది చూసి చెప్పండి.